ఒక చిన్న పిల్లోడు నా లైఫ్ లో నా విలువ ఇంతేనా అని ఆలోచించుకుంటూ కూర్చుంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఆ పిల్లోడికి ఒక రంగురాయి ఇచ్చి, సంతకు పోయి కూర్చో, దీని విలువ ఎవరైనా అడిగితే మౌనంగా ఉండి నీ 2000 మాత్రమే చూపించమని చెప్తాడు. ఆ పిల్లోడు ఆ రాయి పట్టుకుపోయి సంతలో వెళ్లి కూర్చుంటాడు. ఒక అవ్వ ఆ రాయిని చూసి, దీన్ని నేను తీసుకుంటా, దీని విలువ ఎంత అని అడుగుతుంది. ఆ పిల్లోడు మౌనంగా ఉండి 2000 చూపిస్తాడు. 200 సర్లే నేను తీసుకుంటా అని అంటుంది. ఇదే విషయాన్ని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి చెప్తాడు. మళ్ళీ వాళ్ళ నాన్న ఇదే రాయిని తీసుకువెళ్లి మ్యూజియం దగ్గర నిలబడు, ఎవరైనా దీని విలువ అడిగితే నీ 2000 మాత్రమే చూపించమని చెప్తాడు. ఆ పిల్లోడు ఆ రాయి పట్టుకుపోయి మ్యూజియం దగ్గర నిలబడతారు. ఇది చూసిన ఒక అతను, దీన్ని నేను తీసుకుంటాను, దీని విలువ ఎంత అని అడుగుతాడు. ఆ పిల్లోడు 2000 చూపిస్తాడు. 2000 సర్లే నేను తీసుకుంటా అని అంటాడు. ఇదే విషయాన్ని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి చెప్తే, ఇదే రాయిని నువ్వు గోల్డ్ షాప్ దగ్గరికి తీసుకువెళ్ళు, అతను విలువ అడిగితే నువ్వు 2000 మాత్రమే చూపించమని చెప్తాడు. ఈ పిల్లోడు గోల్డ్ షాప్ దగ్గరికి వెళ్లిన వెంటనే ఆ రాయిని చూసి అతను దీని విలువ ఎంత అని అడుగుతాడు. ఈ పిల్లోడు మళ్ళీ 2000 చూపిస్తాడు. 2 లక్షల అయినా సరే ఈ రాయిని నేను తీసుకుంటా అని అంటాడు. ఈ విషయాన్ని వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి చెప్తే వాళ్ళ నాన్న నవ్వుతూ ఇలా అంటాడు, ఇప్పటికైనా నీకు అర్థమైందా, విలువ అనేది మనం ఉండే పరిసరాలను బట్టి, ఎదుటివాడు మనం చూసే దాన్ని బట్టి మారుతుంది. సంతలో నువ్వు ఆ అవ్వ 200కు రాయి అడిగినప్పుడు నువ్వు దాన్ని ఆమెకు ఇచ్చి ఉంటే దాని విలువ 200 కానే ఆగిపోయేది. కానీ ఎప్పుడైతే దాని విలువను సరిగ్గా గుర్తుపట్టే వాడి దగ్గరికి తీసుకువెళ్ళావో దాని విలువ 2 లక్షలకు మారింది. ఇంకా చెప్పలేం, ఇంకా కొంచెం ట్రై చేస్తే 2 కోట్లకు కూడా మారిపోవచ్చు. ఇప్పుడు అర్థమైందా నీ లైఫ్ యొక్క విలువ? నువ్వు దాన్ని ఎక్కడ ఉంచాలో నీ చేతుల్లోనే ఉంది. 200 దగ్గరనా 2 లక్షల దగ్గరనా ఆలోచించుకొని చెప్పు. ఫ్రెండ్స్, మీరు కూడా చెప్పండి, 200 దగ్గర ఆగిపోతారా, 2 లక్షల వరకు పోరాడతారా? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం.